వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం దూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బుల్లెట్ ట్రైన్స్, భారీ పరిశ్రమలు, ఇలా దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకు విద్యుత్ అవసరం అంతకంతకు పెరిగిపోతుంది. ప్రస్తుతం మన కరెంట్ అవసరాల్లో ఎక్కువ భాగం బొగ్గు ద్వారానే తీరుతున్నాయి. కానీ బొగ్గు వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భవిష్యత్తులో బొగ్గు నిల్వలు తరిగిపోయే ప్రమాదం ఉంది. దీనికి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం అణు విద్యుత్తు. 2047 నాటికి దేశంలో ఏకంగా 100 గిగావాట్ల అణు విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే భారీ లక్ష్యంతో భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మహాసంకల్పానికి ఊతమిస్తూ ఆస్ట్రేలియాతో మన దేశం ఒక చారిత్రక యురేనియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అసలు ఆస్ట్రేలియా నుంచే ఈ యురేనియం ఎందుకు కొంటున్నాం? ఈ 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యం చేరుకుంటే దేశంలో రాబోయే మార్పులేంటి? ఈ డీల్ వెనుక ఉన్న అంతర్జాతీయ దౌత్య వ్యూహం ఏంటో చూద్దాం. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య అణు ఇంధన సహకారం ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, యాంథోనీ అల్బనీస్లు మెల్బోర్న్లో జరిగిన 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో దీనిని అధికారికంగా ప్రకటించారు. 2015లో కుదిరిన ఆస్ట్రేలియా ఇండియా అణు సహకార ఒప్పందం కింద ఆస్ట్రేలియా ఇప్పుడు భారత్కు యురేనియం ఎగుమతి చేయడానికి వీలు కల్పించే పరిపాలనాపరమైన ఏర్పాట్లను ఖరారు చేసింది. ఇది కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అనే నిబంధనలతో ఈ డీల్ ముందుకు సాగుతుంది. ఈ కీలక ఒప్పందం భారతదేశ ఇంధన భద్రతకు, ముఖ్యంగా స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. రానున్న రోజుల్లో భారతదేశం అణు ఇంధన రంగంలో 100 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ ఒప్పందం ఆ లక్ష్య సాధనకు మరింత ఊతమిస్తుంది. ఇక ఈ ఒప్పంద వివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియా భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న చర్చలకు ఇది ఒక ముగింపు. ఆస్ట్రేలియా నుంచి యురేనియం దిగుమతి చేసుకోవాలనే భారతదేశ లక్ష్యం ఇప్పుడు నెరవేరింది. నిజానికి ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యధిక యురేనియం నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. అయినప్పటికీ అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారతదేశం సంతకం చేయకపోవడం వల్ల గతంలో యురేనియం ఎగుమతులపై ఆస్ట్రేలియా కొన్ని ఆంక్షలు విధించింది. అయితే భారతదేశం అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకేనని స్పష్టం చేయడం, అలాగే అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ పర్యవేక్షణకు అంగీకరించడంతో ఆస్ట్రేలియా తన విధానాన్ని మార్చుకుంది. 2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం దీనికి పునాది వేసింది. ఆ ఒప్పందం అణు ఇంధన సరఫరా కోసం చట్టబద్ధమైన పరిపాలనాపరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. తాజాగా కుదిరిన ఈ పరిపాలనాపరమైన ఏర్పాటుతో ఆ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశం యొక్క అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి ఒక పెద్ద అడుగు. అంతేకాదు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి కాలుష్యరహిత ఇంధన వనరులను ప్రోత్సహించాలనే భారతదేశ లక్ష్యానికి ఈ ఒప్పందం బలం చేకూరుస్తుంది. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత పటిష్టం చేస్తుంది. ఇరు దేశాల ప్రధానులు మోదీ మరియు ఆల్బనీస్ నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆర్థిక, రక్షణ, విద్యా రంగాలతో పాటు ఇప్పుడు అణు ఇంధన రంగంలోనూ సహకారం పెరుగుతుంది. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతకు కూడా దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం తన ఇంధన అవసరాలను తీర్చడానికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని ఈ ఒప్పందం స్పష్టం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ నిబంధనలకు లోబడి యురేనియం దిగుమతులు జరగడం ద్వారా భారతదేశం అణు ఇంధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తుందనే సందేశం ప్రపంచానికి వెళ్తుంది. ఇది అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుంది. రాబోయే దశాబ్దాల్లో భారతదేశ ఆర్థిక వృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి స్థిరమైన, స్వచ్ఛమైన ఇంధన సరఫరా చాలా అవసరం. ఈ ఒప్పందం ఆ అవసరాన్ని తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కాలుష్యరహిత భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణంలో ఒక మైలురాయి. ఈ ఒప్పందంపై ఇరు దేశాల్లోనూ సానుకూల స్పందన వస్తుంది. భారతదేశంలో ఈ డీల్ను గేమ్ చేంజర్గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి ఇది ఒక బూస్ట్ ఇస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది భారతదేశ ఇంధన మిశ్రమంలో అణు విద్యుత్ వాటాను పెంచడమే కాకుండా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆస్ట్రేలియాలో కూడా తమ దేశం నుండి యురేనియం ఎగుమతులకు మార్గం సుగమం కావడంతో ఆర్థికంగా లబ్ధి పొందుతామని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరింత పెరుగుతాయి. భవిష్యత్తులో అణు ఇంధన రంగంలో పరిశోధన, అభివృద్ధిలో కూడా ఇరు దేశాల మధ్య సహకారం పెరిగే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం అమలు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి ఒక ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భారతదేశం ఆస్ట్రేలియా మధ్య ఈ అణు ఒప్పందం కేవలం యురేనియం ఎగుమతులకు మాత్రమే పరిమితం కాదు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రక్షణ, సైనిక సహకారంతో పాటు ఇప్పుడు ఇంధన భద్రతా రంగంలోనూ పరస్పర విశ్వాసం పెరుగుతుంది. ఇది చైనా వంటి దేశాల ప్రాంతీయ ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడంతో కూడా పరోక్షంగా సహాయపడుతుంది. అలాగే ఈ ఒప్పందం ఇతర దేశాలకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయకపోయినా అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి అణు ఇంధనాన్ని వినియోగించుకోవచ్చని భారతదేశం నిరూపించింది. ఇది భారతదేశ అణు కార్యక్రమం పారదర్శకతను, బాధ్యతాయుతమైన విధానాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ అణు రియాక్టర్లు నిరంతరాయంగా యురేనియం సరఫరా అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది విద్యుత్ ఉత్పత్తిలో స్థిరత్వాన్ని పెంచి దేశీయ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఎంతో మేలు చేస్తుంది.